మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జి భావోద్వేగానికి గురవుతూ బాధపడుతూ ఒక కారుణ్య మరణానికి ఆమోదం తెలిపిండు. స్టోరీ ఏంటంటే హరీష్ రాణా తను ఇంజనీరింగ్ చేసే టైంలో తను ఉంటున్న హాస్టల్ నుంచి 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. వెంటనే తన హెడ్ కి చాలా ఇంజురీస్ జరిగాయి. తన బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి తన కోమాలోకి వెళ్ళిపోయాడు. తన కోమాలో ఉండబట్టి నియర్లీ 13 years అవుతుంది. 13 years నుంచి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఏదో ఒక రోజు నా కొడుకు మామూలు మనిషిగా తయారవుతాడని అనుకున్నారు. చాలా హాస్పిటల్స్ తిరిగారు, చాలా ట్రీట్మెంట్స్ చేయించారు, కానీ లాభం లేదు. మీ కొడుకు అంతే ఉంటాడు, రికవరీ రేట్ లేదు అని చెప్పేశారు డాక్టర్లు. సో ఇక వాళ్ళ నాన్న ఏం చేయలేని పరిస్థితిలో హైకోర్టుని ఆశ్రయించాడు, మా కొడుక్కి కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని. సో అప్పుడు 2024లో ఆ కోర్టు రిజెక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే హరీష్ రాణా యొక్క రికవరీ రేటు చాలా తక్కువగా ఉంది, నెగ్లిజిబుల్ గా ఉంది. సో అతను రికవరీ కాలేడు, జీవితాంతం అలానే ఉండాల్సి ఉంటుంది అని నిర్ణయించుకొని వీళ్ళు కారుణ్య మరణానికి ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంట్ ఆపేస్తారు, మమ్మల్ని అందరినీ క్షమించు అని భావోద్వేగానికి గురవుతూ తనకి వీడుకోళ్లు తెలిపారు. సో నిజంగా 13 years వాళ్ళ తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడారు. హరీష్ రాణా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ కలుద్దాం.